హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు జీన్ ఇన్ఫో. నేనండి మీ నవీనా బోను. ఈరోజు మన వీడియోలో చేపల పులుసు తయారు చేస్తున్నానండి. నార్మల్ చేపల పులుసు కాదండి, మన ఆంధ్ర స్టైల్లో, అది గోదావరి స్టైల్లో చేపల పులుసు ఎలా తయారు చేస్తారో మీకు చేసి చూపిస్తాను. చాలా టేస్టీగా ఉంటుంది. నేను చేసినట్లు మీరు చేస్తే కనుక కన్ఫామ్గా చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకా ఆలస్యం చేయకుండా ఆ చేపల పులుసు ఎలా తయారు చేయాలో ఏంటో ప్రొసీజర్లోకి వెళ్ళిపోదాం రండి. ముందుగా స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకోవాలి. కడాయి వేడెక్కిన తర్వాత మనం ఈ చేపల పులుసుకి ఈ పొడి తయారు చేసుకోవాలండి. ఈ పొడి వల్లే మనకి చేపల పులుసు అంత టేస్టీగా ఉంటుంది. కడాయి వేడెక్కిన తర్వాత ఫస్ట్ ధనియాలు వేసానండి, తర్వాత మెంతులు, అవి కొంచెం వేగిన తర్వాత జీలకర్ర, ఆ జీలకర్రతో పాటు ఒక 5 ఎండుమిరపకాయలు కూడా వేసి మొత్తం వీటిని బాగా రోస్ట్ చేయాలండి. బాగా వేగినాయి అని తెలిసిన తర్వాత చూడండి ఎంత బాగా వేగినాయో. ఇలా వేగిన తర్వాత ఒక బౌల్లోకి తీసుకొని దీన్ని పొడి చేసుకోవాలి. ఇవి తీసుకున్నాం కదండి, ఇప్పుడు వీటిని మనం రోట్లో వేసి దంచుకోవచ్చు. దంచుకొని పొడి న్యాచురల్గా ఉంటుంది కదా, చాలా టేస్టీగా ఉంటుందండి. నేను చూడండి దంచుతున్నాను. ఇదేనండి దంచిన తర్వాత మనం చేసిన పొడి. తర్వాత అలాగే మనం అల్లం వెల్లుల్లి కూడా దంచుకోవచ్చండి. ఇప్పుడు మనకి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా రెడీ అయిపోయిందండి. ఇదిగో అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇప్పుడు మిక్సీ జార్లో ఉల్లిపాయలు, పచ్చిమిర్చి పేస్ట్ చేసుకోవాలండి. ఇది ఉల్లిపాయ పచ్చిమిర్చి పేస్ట్ అండి. తర్వాత అలాగే మిక్సీ జార్లో టమాటో ప్యూరీ కూడా రెడీ చేసుకోవాలండి. ఇదిగోండి టమాటోస్, నేను 4 టమాటోస్ తీసుకున్నాను. ఈ టమాటా పేస్ట్ కూడా రెడీ చేసుకోవాలి. ఈ టమాటా పేస్ట్ కూడా మనకు రెడీ అయిపోయింది. ఇదేండి టమాటా పేస్ట్. ఇవి కేజీ చేప ముక్కలండి. ఈ కేజీ చేప ముక్కలతోటి మనం పులుసు చేద్దాం. ఈ చేప పులుసుకి కావాల్సినటువంటి పదార్థాలు ఏంటో ఇప్పుడు చూపిస్తాను మీకు. ఓకే ఫ్రెండ్స్, నాది ఒక చిన్న రిక్వెస్ట్ అండి. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్లయితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, మన వీడియోస్ షేర్ చేయండి, లైక్ చేయండి, నాకు మరింత సపోర్ట్ ఇవ్వండి. ముందు పేస్ట్ చేశాను కదండి, పచ్చిమిర్చి ఉల్లిపాయ పేస్ట్ అండి. ఇది టమాటా పేస్ట్. మనం ముందు దంచుకున్నాం కదండి, ధనియాలు, మెంతులు, జీలకర్ర, ఎండుమిర్చి పొడి అండి ఇది. అలాగే దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్, తరిగిన పచ్చిమిర్చి, తరిగిన కొత్తిమీర, 2 రెమ్మల కరివేపాకు, తగినంత కారం, చిటికెడు పసుపు, మనం ముందుగా తీసి పెట్టుకున్న చింతపండు పులుసు. ముందుగా స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకోవాలి. కడాయి పెట్టిన తర్వాత అందులో మన కర్రీకి ఆయిల్ వేసుకోవాలి. కడాయి పెట్టి ఆయిల్ వేసుకున్నాం కదండి, ఇప్పుడు వేడెక్కిందో లేదో చూద్దాం. వేడిగా ఉంది. ముందుగా మనం తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చి వేసుకోవాలి. అలాగే కరివేపాకు, ఇప్పుడు రెండు కొంచెం వేగాయి కదండి. ఇప్పుడు పచ్చిమిర్చి ఉల్లిపాయ పేస్ట్ చేసుకున్నాం కదండి, ఇప్పుడు దీన్ని వేసుకోవాలి. ఇప్పుడు పేస్ట్ వేసాం కదండి, కొంచెం పచ్చివాసన వస్తుంది కాబట్టి పచ్చివాసన పోయేంత వరకు కూడా మనం వేపుకోవాలండి. చూడండి బాగా వేగింది కదా.
ఇది కొంచెం వేగిన తర్వాత ఇప్పుడు టమాటా పేస్ట్ వేసుకోవచ్చండి. ఈ టమాటా పేస్ట్ కూడా కొంచెం పచ్చివాసన పోయేంత వరకు వేపాలి. చూడండి, టమాటా పేస్ట్ కూడా వేగింది కదా. ఇప్పుడు మనం దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులో మనం చిటికెడు పసుపు వేసుకోవచ్చండి. ఈ పసుపు ఎందుకంటే మనం చేపలు నీసు కదండి, ఆ వాసన అనేది రాకుండా ఉండడం కోసం మనం ఈ పసుపు యాడ్ చేసుకుంటున్నాం. చేపలనే కదండి, చికెను మటను ఏది వండినా సరే మనం ఈ పసుపు యాడ్ చేసుకోవడం వల్ల ఆ నీసు వాసన అనేది పోతుంది. మనము ఇప్పుడు చేపల పులుసులోకి తగినంత సాల్ట్ వేసుకోవచ్చండి. రుచికి తగినంత సాల్ట్ వేసుకోవాలి. అలాగే మనం ఒకసారి గమనిస్తే ఉల్లి పచ్చిమిర్చి పేస్ట్ చేసాము, అలాగే పౌడర్ చేసుకున్నాం కదండి పొడి, అందులో కూడా ఎండుమిర్చి వేసాం కాబట్టి మనకి కారం అనేది చాలా తక్కువగా పడుతుంది. తక్కువ వేసుకోండి, చూసుకొని వేసుకోండి. ఇప్పుడు చూడండి, నూనె అంతా కూడా పైకి తేలింది కదా. ఈ టైంలో మనం చేప ముక్కలు వేసుకోవచ్చండి. చాలామంది పులుసు వేసిన తర్వాత చేప ముక్కలు వేస్తారు, కానీ నేను ఇలాగే వేస్తానండి. ఎందుకంటే ఈ ఫ్లేవర్స్ అన్నీ కూడా వీటికి అంటుకుంటాయని నేను ముందు ఇవే చేప ముక్కలు వేస్తానండి. ఈ చేప ముక్కలు వేసిన తర్వాత ఒక 5 నిమిషాలు సిమ్లో మూత పెట్టి మగ్గించాలండి. ఇలా మగ్గించడం వల్ల వాటి ఫ్లేవర్స్ అన్నీ కూడా చేప ముక్కలకు అంటుకుంటాయి. ఇప్పుడు మూత తీసి చూద్దామండి. చూడండి, ఆయిల్ అంతా కూడా పైకి వచ్చి కొంచెం చేప ముక్క కొంచెం మగ్గినట్లుగా ఉంది. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే, చాలామంది ముక్కలు వేసిన తర్వాత కలిపేస్తారండి. అలా కలపకూడదు. ఇలా వేసిన తర్వాత ఇప్పుడు మనం ముందుగా తీసి పెట్టుకున్న చింతపండు పులుసు ఉంది కదండి, ఆ పులుసుని వేసుకోవచ్చు. చింతపండు పులుసు వేసుకున్న తర్వాత మనం దంచి పొడి చేసుకున్నాం కదండి, ధనియాల పొడి, మెంతుల పొడి, ఇవన్నీ ఆ పొడి వేసుకోవచ్చండి. చాలామంది వేగుతుండగా వేసేస్తారండి, అలా వేయకూడదండి. పులుసు వేసుకున్న తర్వాత పొడి వేసుకుంటేనే దాని టేస్ట్ బాగుంటుందండి. ఇప్పుడు వేసిన తర్వాత మూత పెట్టేసుకొని ఒక 10 నిమిషాలు ఉడకనిద్దాం. ఇప్పుడు మూత తీసి చూద్దామండి, చేప ముక్కలు ఉడికాయలో చూద్దాము. చేపల ముక్కలు ఉడికినాయో చూడడానికి మనం ఫోర్క్ యూస్ చేసి చూద్దామండి. చూడండి, గుచ్చితే గుచ్చుకుంటుంది కదా, అంటే ముక్క మొత్తం బాగా ఉడికినట్టు. అంటే పులుసు రెడీ అయిపోయిందండి. మనం లాస్ట్లో తరిగి పెట్టుకున్న కొత్తిమీర ఉంది కదండి, అది వేసుకోవచ్చండి. ఇలా వేసిన తర్వాత ఒక 2 మినిట్స్ అండి గ్యాస్ కట్టేసి అలా వదిలేద్దాం. ఇదేనండి నేను తయారు చేసిన చేపల పులుసు. చూడడానికి చాలా బాగుంది కదా, తినడానికి కూడా అంతే టేస్టీగా ఉంటుందండి. ఇది మన ఆంధ్ర స్టైల్లో, అది మన గోదావరి స్టైల్లో చేపల పులుసు ఎలా తయారు చేస్తారో చేసి చూపించాను మీకు. చేపల పులుసు తినేటప్పుడు ఒక విషయం గుర్తుంచుకోండి, వండిన వెంటనే తినడం కంటే కాసేపు ఉన్న తర్వాత తింటే ఆ చేపల పులుసు టేస్ట్ ఇంకా ఎక్కువ అవుతుందండి. కాబట్టి వేడివేడిగా కాకుండా కొంచెం చల్లగా అయిన తర్వాత తినండి, ఇంకా ఎంజాయ్ చేస్తారు. థ్యాంక్ యూ సో మచ్.